బియ్యపిండి మురుకులకి 4 గ్లాసుల బియ్యపిండి వేసుకొని 1 గ్లాస్ పుట్నాల పొడి వేసుకోవాలి. పుట్నాలు మిక్సీకి వేసుకోవాలి. 1 కప్పు నువ్వులు, 1 స్పూన్ ఓమా, టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని వేడి నీళ్ళు పెట్టుకొని పిండికి సరిపడా వాటర్ పోసుకొని ఒకేసారి పోసుకోవద్దండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఒకేసారి మొత్తం పిండి ముద్దలాగా చేసుకోవద్దు, ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. కొంచెం కొంచెం పిండి వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా పిండిని నానుకున్న తర్వాత మురుకుల గుట్టను తీసుకొని మనం నచ్చిన బిళ్ళ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని పిండి మొత్తం అందులో పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మురుకులు వేసుకోవాలి. ఇక్కడ నేను చక్రాల్లాగా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇవి 2 వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇదే విధంగా మొత్తం మురుకులు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు నిలువ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.